హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ట్రిక్స్ స్టడీ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రూప్ 4 టీఎస్పీఎస్సీ కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ కోసం అయితే మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. నేను ఈ వీడియో మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం కంప్లీట్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ వీడియోలో కనుక వెళ్తే ఫస్ట్ మనం సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో క్లియర్గా చూద్దాము. మొట్టమొదటిగా కనుక చూసుకుంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత కనుక చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ రెండు అయితే మనం మ్యాక్సిమం ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టే. సో అదర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే టోటల్ మార్క్స్ అయితే 300 మార్క్స్కి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 44. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి 3 years అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మనకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు మనకి రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 4 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏవేవి వాటి అండర్ కింద వస్తాయో చూసుకుంటే ఇక్కడ అండర్ జాబ్స్ అనమాట. అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఎలా ఉంటుందో సో ఇక్కడ క్లియర్గా చూద్దాము. అండ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకి టోటల్ మనకి 300 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది పేపర్. సో మనకి ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 కనుక చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది. అండ్ పేపర్ 2 కనుక చూసుకుంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ మీద మనకైతే ఉంటుంది. పేపర్ 1లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి, టైం డ్యూరేషన్ 150 minutes ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. అంటే 150 మార్కులకి ఎగ్జామ్, 150 క్వశ్చన్స్ ఉంటాయి, టైం డ్యూరేషన్ కూడా 150 నిమిషాలు అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం అని అర్థం. అండ్ సెక్రటరియల్ ఎబిలిటీస్ కనుక చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేపర్ 1 ఎలాగో పేపర్ 2 కూడా అలానే. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, టైం డ్యూరేషన్ 150 minutes ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ కనుక చూసుకుంటే 150 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సిలబస్ చూద్దాము. పేపర్ 1 సిలబస్ కనుక చూసుకుంటే మనకి రోజువారీ జీవితంలో జనరల్ సైన్స్ అంటే మనకి ఫిజిక్స్ వస్తుంది, బయాలజీ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, జువాలజీ వస్తుంది. సో జనరల్గా మనం సైన్స్ అంతా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ, భారత ప్రభుత్వం మరియు రాజకీయ వ్యవస్థ అంటే పాలిటీ, అండ్ భారత భౌగోళిక శాస్త్రం మరియు ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ, అండ్ తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం మరియు ఆర్థిక వ్యవస్థ అంటే తెలంగాణ ఎకానమీ. అండ్ మనకి జాగ్రఫీ కనుక చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు అంటే మనకి కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ రాష్ట్ర విధానాల కోసం కూడా క్లియర్గా చూడాల్సి ఉంటుంది. అండ్ సొసైటీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్పై కూడా దృష్టి పెట్టాలి. అండ్ తెలంగాణ సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు మనకి. అండ్ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే పాలిటీ. అండ్ సమకాలీన అంశాలు అంటే అప్పుడు ఆ టైంలో జరుగుతున్నవి ఏవైతే అంశాలు ఉంటాయో వాటి మీద కూడా అడుగుతారు. అండ్ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో దానికోసం క్లియర్గా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 కనుక చూసుకుంటే సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటే మనకి మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ మీద అడుగుతారు, కాంప్రహెన్షన్స్ మీద కూడా అడుగుతారు. అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా న్యూమరికల్ మరియు అథమెటిక్ ఎబిలిటీస్ అంటే మ్యాథమెటిక్స్లో కనుక చూసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది మనకి క్యారీ చేయడం వల్ల మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మనం మ్యాథమెటిక్స్ మీద పెడితే సో పేపర్ 2 కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.